855 सीसी कैमरास को इनाग्रेट किया। ये ऑनलाइन पूरा कमांड कंट्रोल कनेक्टेड रहने में अच्छा तरीका से प्रिवेंशन ऑफ क्राइम, डिटेक्शन ऑफ क्राइम, और प्रिवेंशन डिटेक्शन होने के बाद हम बेटर वे से ये कन्विक्शन ले आ सकता हूँ हम लोग पूरा काम करके। अब देखिए रिसेंट टाइम में जर्मन गर्ल इधर आया, वो टूरिज्म पर्पस के लिए, उनको ऊपर कुछ मिसबिहेवियर किया हम लोग, सो वन पर्सन, सो वी कुड गेट दैट अक्यूज क्विकली, वी कुड अरेस्ट दैट पर्सन एंड अच्छा तरीका से इन्वेस्टिगेशन भी हुआ और कन्विक्शन जल्दी लाने के लिए हम पूरा कोशिश कर रहे हैं। ये पूरा हमको मेन मदद सीसी कैमरा से मिला, और एक मर्डर केस में, रोड एक्सीडेंट केस में, और चोरी केस में, और वुमेन सेफ्टी में कोई आदमी आके मिसबिहेव करने में वुमेन से भी ये प्रिवेंट हो रहे हैं, वो करने वाला कौन है उसको पकड़ने में हमको मदद हो रहा है। इसी के लिए सीसी कैमरास टेम्पल में रखना, प्लेस ऑफ वर्शिप में रखना, पूरा मॉस्क, चर्च एंड टेम्पल्स रख के, तो वो डीमिस्टिफाई करना। कोई इंसिडेंट होते तो लोग सोचते वो कोई आदमी दूसरा रिलीजियस पर्सन आके डैमेज किया बल्कि सोचते। मोस्ट ऑफ द टाइम्स इट इज नॉट लाइक दैट, 99.9% नॉट लाइक दैट, विद सम एनिमल्स और समटाइम्स वही अनसाउंड माइंड पर्सन आके कुछ किया, ऐसा issues public cannot believe it if you say that, but when it is seen on a camera, recorded by CC camera, they'll have authenticity of that information, they'll have a lot of trust in that. That's the reason to maintain good law and order. अभी ये एरिया में हमको फ्यूचर सिटी आ रहा है, जब अच्छा लॉ एंड ऑर्डर मेंटेन होता है तो फ्यूचर सिटी में लॉट ऑफ इन्वेस्टमेंट आके हमारे एरिया में एम्प्लॉयमेंट जनरेट होते हैं, हैदराबाद ब्रांड इमेज और बढ़ जाती है। इसी के लिए हम ये पूरा कोशिश कर रहे हैं। नंबर ऑफ सीसी कैमरा ज़्यादा होना, अभी 855 सीसी कैमरा रख दिया इधर, so in days to come we'll have more CC cameras. Thank you. ముఖ్యంగా ముందు మీరు ఉన్నటువంటి మీరు మీ అందరికీ నమస్కారాలు. మీ వల్లే ఇదంతా జరిగింది, మీ యొక్క పార్టిసిపేషన్ వల్లే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకోవడం, 850 సీసీ కెమెరాలు మనం పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్. మన చిన్న సెల్ ఫోన్ ఉంటే కంగ్రాచులేషన్స్ యువర్ మెంబర్ ఆఫ్ ప్లస్ సర్వీస్ ఉన్నటువంటి దాంట్లో మెసేజ్ వస్తుంటాయి. అంటే 750 కెమెరాలు మీరు పెట్టినట్టు ఎన్ని కెమెరాస్ చెప్పినా అది చాలా తక్కువ. ఇది యాక్చువల్లీ యువర్ పార్టిసిపేటింగ్ యువర్ యూనిట్ అండ్ పబ్లిక్ అదర్ పీపుల్ ఆల్సో గెయినింగ్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ యువర్ సోషల్ కమిట్మెంట్స్ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీస్ మీరు సరైన విధంగా నిర్వర్తించిన మనందరం చెప్తా ఉంటాం, ఒక్కొక్క కెమెరా మీద 100 కాన్స్టేబుల్స్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్ సమానం అని చెప్పేసి. అది అంతకన్నా ఎక్కువ, ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్ 8 hours పని చేసి తర్వాత రెస్ట్ అండ్ వాట్ ఎవర్ ద వే 10 hours 12 hours చేయగలుగుతారు. కంటిన్యూస్గా 24 గంటలు చేయడం, చేసిన గుర్తుపెట్టుకోవడం, రికార్డ్ చేసుకోవడం అన్నీ అంత మెటిక్యులస్గా ఎవరు చేయలేదు. అట్లా సీసీ కెమెరా అనేది చేస్తుంది. ఆ సీసీ కెమెరా అనేది నాగరికత చిహ్నం. ఏ దేశంలో అయితే ఎక్కువైతే ఈ ఉమెన్ కానీ ఒక సాధారణ పౌరులు కానీ స్వేచ్ఛగా తిరగలిగిన వాతావరణం ఉంటే అది నిజమైనటువంటి స్వాతంత్రం అని మనకు తెలుసు, మహాత్మా గాంధీ గారు చెప్పారు. అంతేకాకుండా నేరాలు పెరుగుతున్న చరిత్రలో నేరం డిటెక్షన్ అయినప్పుడు, ప్రివెంట్ అయినప్పుడు ప్రజలకు పోలీసు వ్యవస్థ మీద విశ్వాసం, ప్రభుత్వం మీద విశ్వాసం, జ్యుడిషియరీ మీద విశ్వాసం కనిపించినప్పుడు ప్రజలందరూ కూడా మేము సేఫ్గా ఉన్న భావన కలుగుతుంది. మనకు మీకు లండన్ క్లాస్ గురించి రైల్వే స్టేషన్లో, లండన్ సిటీలో ఎక్కువ ట్రైన్స్ కూడా ప్రయాణం చేస్తున్నాం. అందులో ఉన్నటువంటి గ్లాస్లో మనము లండన్ లాంటి సిటీలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ అయినాయి. ఇక్కడ అందరూ లండన్లో ఉంటారు, అక్కడ సేఫ్టీ ఉంటుంది. అన్ని కంట్రీస్ ఉన్నటువంటి డిఫరెంట్ ఇష్యూస్లో ఉన్నటువంటి లీడర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ మెన్ కానీ అక్కడ సేఫ్ ప్లేసెస్ని తీసుకొని ఒక స్టేట్లో ఉంటారు. అటువంటి ప్లేస్లో లండన్లో రైల్వే స్టేషన్ బ్లాస్ట్ అయినప్పుడు అది ఎలా డిటెక్ట్ అవుతుంది అని చూస్తే కేవలం సీసీ కెమెరా వల్లే డిటెక్ట్ అయ్యింది. ఎంటైర్ గ్యాంగ్ ఎలా వచ్చింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, రూమ్స్ ఏంటి, రూమ్లో యాక్టివిటీ చేశారు, ఎట్లా ప్లాన్ చేశారు అన్ని సీసీ కెమెరా ద్వారానే డిటెక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి సీసీ కెమెరా ఇంపార్టెన్స్ నాగరికతలో, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్లో ఒక భాగస్వామ్యం ఎంత ఉందనేది మనకు
మనకు ఎక్కువ అవగాహమైంది. అటువంటి పరిస్థితుల్లో రాచకుండా గమనించేటప్పుడు ప్రతి ఒక్కరికి సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలంటే ప్రజల పార్టిసిపేషన్తో, కమ్యూనిటీ పార్టిసిపేషన్తో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నటువంటి మేమందరం నిర్ణయం తీసుకొని మీ ద్వారా ఇప్పటికీ 3,000 సీసీ కెమెరాలు ఈ ఒక్క రోజులో పెట్టాక 3 రోజులు ఎంత ఉత్సాహమైనటువంటి ఎంత పార్టిసిపేటివ్ ప్రజలు ఎదుర్కోవడానికి నిదర్శనం. ఇవి హై స్టాండర్డ్ ఉన్నవి ఇంటిగ్రేట్ చేయగలుగుతాం. కమాండ్ కంట్రోల్కి ఇంటిగ్రేట్ చేసి కంటిన్యూస్గా మానిటరింగ్ చేసే విధంగా ఉంది. మా రాష్ట్ర కమిషనర్ కాకుండా ఐసీసీ అంటే స్టేట్ కనెక్టివిటీ కమాండ్ కంట్రోల్ కూడా ఈ సీసీ కెమెరా కనెక్టివిటీ ఉంటుంది. దీనివల్ల ప్రజలు సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్స్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనము కమ్యూనల్ ఇష్యూస్లో కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ చూసాం. చాలా ఇష్యూస్లో వేరే మతస్థులు ఏమైనా దేవత విగ్రహం కానీ ఏమైనా డ్యామేజ్ చేస్తారా, ఎక్సిక్యూషన్ చేస్తారా అని ఉండేది. కానీ అది చాలాసార్లు వేరే ఒక జంతువు ద్వారా లేకుంటే ఒక వేరే మనిషి సైకలాజికల్ సర్వీసెస్ ఇన్వాల్వ్ చేసినట్టుగా గుర్తించబడేది. దానివల్ల కమ్యూనల్ టెన్షన్ లేకుండా ప్రివెంట్ చేయగలిగారు. దానికి కూడా సీసీ కెమెరా ఫుటేజ్లోనే మనకు అడ్వాంటేజ్ వచ్చింది. ఈ ప్రాంతం మన మహేశ్వరం డోమ్ ప్రాంతం కూడా సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో మేము 525 టెంపుల్స్ని ఐడెంటిఫై చేసి అందులో సీసీ కెమెరా పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు 555 సీసీ కెమెరాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. మేము 1 or 2 నంబర్స్ మీ వ్యాధి బట్ రిమైనింగ్ టెంపుల్స్ కూడా మేము సీసీ కెమెరా పెట్టడం సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్స్లో మేము ఈ విధంగా మేము చర్యలు తీసుకుంటాం. 855 సీసీ కెమెరాస్ ఒకటే రోజు లాంచ్ చేయడానికి చూడడం అది మాకెంత ఆనందం కలిగిస్తుంది. అందుకని కూడా ప్రజలకు మేము సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నామని ఫీలింగ్ ఇస్తున్నాము. మన పిల్లలు కానీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ యూనివర్స్లో ఉంటారు. ఒక అమ్మాయి ఎందుకు ఆన్లైన్లో ఉంటారంటే సిస్టమ్ బెటర్గా ఉంది, అక్కడ ఒక వ్యవస్థ బాగుంది కాబట్టి మా ఎవరున్నా కానీ వాళ్ళు అక్కడ సేఫ్ ఉంటారు అనేటువంటి ఫీలింగ్లో ఉండడానికి కారణం ఏంటంటే దే హావ్ ఎస్టాబ్లిష్ వెరీ స్ట్రాంగ్ సిస్టమ్స్. ఆ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లోనే మనం సీసీ కెమెరాలను ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో దట్ ఎటువంటి క్రైమ్ జరిగినా కానీ ముఖ్యంగా దీనివల్ల జరిగేది ప్రివెన్షన్. అరే ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఇక్కడ వెళ్తే మనం పట్టబడతాం అన్నట్టు అతను రావడం అది ప్రివెంట్ అవుతుంది, ఒక డిటరెన్స్గా పనిచేస్తుంది. తర్వాత సీసీ కెమెరా వల్ల ఇంకో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రికార్డ్ అవుతుంది కాబట్టి మనం కేసు డిటెక్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. డిటెక్ట్ అయిన తర్వాత మన నోట్లో దాన్ని ప్రాపర్ వేలో అడ్మిషన్ ఎవిడెన్స్ పెట్టడం కాబట్టి అప్పుడు కోర్టు కన్వెక్షన్ ఇస్తుంది. అంటే ప్రివెన్షన్ వస్తుంది, డిటెక్షన్ వస్తుంది, కన్వెక్షన్ వస్తుంది. సీసీ కెమెరా ఉండడం వల్ల ఇంత అడ్వాంటేజ్ మనకు సీసీ కెమెరా వస్తుందో మీరు అడగచ్చు. ఇన్ని మనం ఇంత డబ్బులు పెట్టి ఇప్పుడు 68 lakh rupees పెట్టి 8 రూపీస్ సీసీ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేసాం. వాట్ ఈస్ అడ్వాంటేజ్? మీరు చూసారు విధంగా ఏటీఎం క్యాప్లో because of CC cameras, of course, human efforts కంపల్సరీ ఉంటాయి. ఇనిషియల్ బ్రేక్లు మనకు అలాంటి ఫోటోగ్రాఫ్ కానీ లేకపోతే వాళ్ళు చేసిన మూవ్మెంట్ కానీ మనం ఐడెంటిఫై చేయడానికి కానీ మనకు ఈజీగా టూల్స్ వచ్చేది అవుతుంది. ఆ రోజు రాఘవేంద్రటువంటి ఈ ఆరుగంట పొల్యూషన్ లిమిట్స్లో ఏటీఎం అప్లికేషన్ కండక్ట్ చేయడానికి సీసీ కెమెరానే ముఖ్య కారణం. అంతేకాకుండా ఒక మర్డర్ అయింది మల్కాజ్గిరి జోన్లో. అక్కడ చాలా మంది నార్త్ ఇండియన్ నుంచి పనిచేసే వాళ్ళంతా పోయి కూర్చొని దే హ్యాడ్ డ్రింక్స్ అండ్ లేకపోతే అందరినీ చంపేస్తారు వాళ్ళ ఫ్రెండ్సే. కానీ మేము ఫ్రెండ్స్ కదా నేను చెప్పలేదు అని తీసుకురావడం సీక్రెట్ చూశాను. కానీ అక్కడ పోయి చూస్తే ఏంటంటే 60 ఫుటేజెస్ తీసుకున్నప్పుడు అక్కడ వెళ్ళే వాళ్ళు ఎవరు వచ్చారు ఏంటి అని చూసినప్పుడు మేము క్లియర్గా వీళ్ళే ఉన్నారు, రిటర్న్స్ లేదు అని తెలుసుకున్న తర్వాత ఆ కేసులో వీళ్ళు యాక్చువల్గా